11వ ప్యాకేజీ కింద LM6, LM4 కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి రైతులు ధర్నా చేపట్టారు. సిరిసిల్ల టు తంగళ్లపల్లి మానేరు వాగు బ్రిడ్జిపైన ధర్నా రాస్తారోకోను నిర్వహించారు. ఈ ధర్నాకు బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ధర్నా చేస్తున్న పలువురు రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి 11వ ప్యాకేజీ రంగనాయక సాగర్ ద్వారా కెనాల్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కాలువ నిర్మాణానికి 3 కోట్ల నిధులు కేటాయించి పనులు చేపట్టకపోవడం అన్యాయమని చెప్పారు. తంగళ్లపల్లి మండలంలో సుమారు 15 గ్రామాలకి నీరందించే కెనాల్ నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం గాని స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గాని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కెనాల్ నిర్మాణం పూర్తయితే 10,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. ఈ అంశంపై కేటీఆర్ కూడా మౌనం వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనాల్ నిర్మాణం కోసం రైతులు దీక్ష చేస్తున్నా పట్టించుకోవడం లేదని, రైతులకు న్యాయం జరిగేంత వరకు బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. తంగళ్లపల్లి మండలంలో ఇక్కడ 11th ప్యాకేజీ కింద రంగనాయక సాగర్ నుండి 11th ప్యాకేజీ కింద పెద్దలింగాపూర్ నుండి LM6, LM4 కింద సిరిసిల్లాలోని తంగళ్లపల్లి మండలంలో సుమారు 12 నుండి 15 గ్రామాలకు సుమారు 9,500 నుండి 10,000 ఎకరాలకు నీరిచ్చే కెనాల్ ఏదైతుందో దీన్ని నిర్మించాలని చెప్పి గత ఏడాది కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దలింగాపూర్లో 1 నెల రోజులు ధర్నా చేయడం జరిగింది. మరి ఆ రోజు గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారితో ఎస్సీ గారికి మాట్లాడిపిస్తే, ప్రభుత్వానికి మాట్లాడిపిస్తే అప్పటి మానకొండూరు ఎమ్మెల్యే, ఇప్పటి మానకొండూరు ఎమ్మెల్యే నేను దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. 2,75,00,000 నుండి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. మరి ఆ శాంక్షన్ అయిన రూపాయలు మొత్తం ఈ కెనాల్కు మేము ప్రకటిస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి అసెంబ్లీలో మాట్లాడి మరి ఇప్పటికీ 1 year అవుతుంది. ఇక్కడ 2 పంటలు వేయినాయి, అయినా కానీ పంటకు సాగునీరు వచ్చే పరిస్థితి లేదు.